హలో! అందరికీ నమస్కారం. నేను పరకామణి ఆ కేసు గురించి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. కొన్ని విషయాలు నాకు మాట్లాడాలని అనిపించదండి. ఎందుకంటే దేవుడికి సంబంధించిన విషయాల్ని రాజకీయాలు చేస్తూ, వాటికి ఏవో ఆపాదిస్తూ, ఆ మాటలు మాట్లాడడమే తప్పండి ఎవరు మాట్లాడినా గాని. కానీ ఎంత రాజకీయం చేస్తారంటే తెలుగుదేశం వాళ్ళు, బోడిగుండుకు మోకాలకు ముడేస్తూ, జరిగింది ఏదో జరిగితే దానికి సంబంధించి ఏవేవో వాళ్ళు మాట్లాడుతూ, ఏవేవో చేస్తూ, అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని చెప్తూ, వాళ్ళు మాట్లాడడం మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. తెలుగుదేశం వాళ్ళని గుర్తెరిగి ప్రవర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాము. ఆ కేసులో ఎవరైతే చోరీ చేశారో ఆ వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశారండి. ఒక 2 నిమిషాల వీడియో. ఒక్కసారి వినండి. నమస్కారం అండి. నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. ఈ గత 2 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేర రాసి ఇచ్చాము. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అదే కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. చేసిన తప్పును ఒప్పుకున్నారు ఆ వ్యక్తి. ఒప్పుకొని నేను నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలి, సమర్పించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై మాట్లాడడం మీరు చూసే ఉంటారు. $9 అండి. అంటే నాకు తెలిసి $100 నోట్ అనుకుంటాను. ఒక $100 వచ్చేస్తే ఇప్పుడు ఎంత 8,700 ఎంతో ఉంది. సో దాదాపుగా ఆ రోజు పట్టుకున్న రోజు అనుకుంటాను. బట్ ఐఎమ్ నాట్ 100% షూర్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 72,000 విలువ అని చెప్పేసి ఆ రోజు లెక్క తేల్చారు. సో లీగల్‌గా అతని పైన కేసు కూడా ఫైల్ చేశారు. లోక్ అదాలత్‌కి వెళ్ళారు. అక్కడ కోర్టులో కేస్ సాల్వ్ అయింది. అన్నీ కూడా జరిగాయండి. కానీ దాన్ని పట్టుకొని ఇప్పుడు రాజకీయం చేస్తూ ఎలా వీళ్ళు మాట్లాడాలని ట్రై చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుందండి. అంటే అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అధికారంలో ఉన్నారు, లేకపోతే ధర్మారెడ్డి గారు టీటీడీ ఈవోగా ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయని చెప్పేసి ఏమి జరిగినా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పైకి వీళ్ళు ఆ నెపాన్ని నెట్టాలని చూస్తారు తెలుగుదేశం వాళ్ళు. సో మీరు డేట్ బాగా గుర్తుపెట్టుకున్నారు కదండి. ఏప్రిల్ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఎలా దొరికాడు అంటే, మేము కొత్త బిల్డింగ్ కట్టాము, పరకామణి కోసం కొత్త బిల్డింగ్ కట్టాము, కొత్త సీసీ కెమెరా సిస్టమ్స్ని ఏర్పాటు చేసాము, అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసాము. అంతకుముందు అయితే అరకొరగా సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. అంటే ఎక్కడైతే వాళ్ళు సీసీ కెమెరాకు దొరకరో అటువంటి బ్లైండ్ స్పాట్స్ కూడా ఉండేటివి. అలా కాకుండా 360 డిగ్రీస్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరగాలని చెప్పేసి మేము ఫిబ్రవరి 5, 2023 ఇన్స్టాల్ చేసాము. కొత్త భవనాన్ని నేనే ప్రారంభించానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఫిబ్రవరిలో కొత్త భవనం ప్రారంభించారు. ఏప్రిల్‌లో ఉదంతం జరిగింది. అతను దొరికాడు. సో పట్టుకుంది ఎవరండి? అప్పుడున్న పాలక మండలి వాళ్ళే కదా పట్టుకున్నారు. తర్వాత 14 కోట్ల విలువైన ఆస్తిని ఇచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ 3 రోజుల క్రితం మాట్లాడుతూ $900 అతను తీసుకుంటుంటే పట్టుకున్నాము. దాని విలువ $72,000. దానికి ఇంతగా నానాయాగి చేయాలనా? అది తప్పా కాదా అంటే 100% తప్పు కాబట్టి మేమే పట్టుకున్నాం. మా ప్రభుత్వ హయాంలోనే మేము అతన్ని పట్టుకోగలిగాము. అతను 30 ఏళ్ల నుంచి ఈ వృత్తిలో ఉన్నాడు. మరి ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దాన్ని వక్రీకరిస్తూ నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నని నారా లోకేష్ని మనం అడుగుదాం. ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు.
దాంట్లో ఒక మాట అన్నాడు, అది చాలా బాధ కలిగింది. పరకా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడని అందరు తెలిసిన విషయమే. ఆ వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. 50 కోట్ల రూపాయలు. దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట. ఆ సైకోకి చెప్తా, అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ. ఇంకా నారా లోకేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సభ్యతా సంస్కారం అన్నది ఉంటుంది. మీరు సైకో అంటే మేము కూడా మీ తండ్రి గారిని శాడిస్ట్ అని పిలవాల్సి వస్తుంది. అది మీకు సమ్మతమా? నారా లోకేష్ గారిని అడుగుతున్నాను. మేము కూడా శాడిస్ట్ అని పిలవాల్సి వస్తుంది మీ ఫాదర్ని, అది మీకు సమ్మతమా? అంటే నాకొక్కడికే హక్కు ఉంది, వేరే ఎవరికీ హక్కు లేదని మీరు అనుకుంటున్నారేమో. అది పొరపాటు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దొరికిన అమౌంట్ $900 నోట్లు దొరికాయి అతని దగ్గర, దాని విలువ 72,000 అని చెప్తే ఈ వక్రీకరిస్తూ అతను 50 కోట్ల ఆస్తులు సంపాదించాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది చిన్న మొత్తము అని చెప్పేసి అంటున్నాడు, సైకో అంటున్నాడు అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారి ప్రకారమే అతను 50 కోట్లు సంపాదించాడు అనుకుందామండి. 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. నారా లోకేష్, నీకు లెక్కలొచ్చా? నీకు లెక్కలు వస్తే అతను సంవత్సరానికి ఎంత సంపాదించి ఉండొచ్చు నువ్వే లెక్కి. యావరేజ్గా చెప్తున్నానండి. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఆ పని చేస్తున్నాడంటే ఉన్నట్లుండి సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత, ఏది 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత అతనికి ఆ బుద్ధి పుట్టినది కదండి. 50 కోట్లు సంపాదిస్తున్నాడని లోకేషే ఆరోపిస్తున్నాడు కాబట్టి అంతకుముందు కూడా చేసి ఉంటారు. సో ఎట్లా లేదన్నా సంవత్సరానికి 1.5 నుంచి 2 కోట్లు సంపాదించింటాడు అతను. యావరేజ్గా నేను చెప్తున్నానండి. లేదు అతను కొంచెం సంపాదించేది ఎక్కడో పెడితే అవి పెద్ద ఆస్తులు అయ్యాయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్తున్నాను. అంటే ఇంతకుముందు కూడా చేసే ఉంటారు. దాని గురించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతారు వీళ్ళని, దానికి సమాధానం చెప్పే దమ్ ధైర్యం ఉందా నారా లోకేష్ గారికి? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు వినండి. పక్కగా ఇప్పుడు మా ప్రభుత్వం వీళ్ళకి వచ్చింది కాదని 30 ఏళ్ళగా ఆయన జయస్వామి మఠంలో క్లర్క్ గా పనిచేస్తా ఉన్నాడు. 30 ఏళ్ళగా పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. దొంగని మేము పట్టుకున్నాం, నేను ఎందుకు పట్టుకోలేకపోయినాను? చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటిగా. చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగింది. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టాం. 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. February 5, 2023 నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. విన్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న అడిగారు. అతను 50 కోట్లు సంపాదించాడు అక్కడ దొంగతనాలు చేసి, లెక్కింపులో దొంగతనం చేసి అని చెప్పేసి. ఎందుకు వాళ్ళు పట్టుకోలేకపోయారు? మా హయాంలో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన డేటు చెప్పారు, అతను దొరికిన డేట్ అతనే చెప్పాడు. సో మా హయాంలో మేము పట్టుకొని అతన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే అది తప్ప. ఇంకా దాన్ని వక్రీకరించి 50 కోట్లు చిన్న మొత్తమా అన్నట్లు నారా లోకేష్ మాట్లాడుతుంటే, ఇంకా అంటే బురద జల్లాలా అంటే ఒక విషయం పైన బురద జల్లొచ్చండి, దాంట్లో మ్యాటర్ ఉంటే. లేని విషయాన్ని పెద్దది చేస్తూ మాకు మీడియా ఉంది కదా అని చెప్పేసి మేము ఇష్టారీతిన మాట్లాడతామంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. నారా లోకేష్ గారికి చెప్తున్నాను, ఇటువంటి చౌకబారు మాటలు మానేస్తే బాగుంటుంది లోకేష్ గారు. మరొకసారి చెప్తున్నాము, ఇంకెక్కడైనా మీరు సైకో అంటే మేము కూడా శాడిస్ట్ చంద్రబాబు అని అనడం మొదలు పెడతాం, తర్వాత మీ ఇష్టం.